ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. ఎందుకంటే ఆదుకున్నట్టు అయిపోయింది. కరెక్ట్ టైంలో మాకు ఈ పథకం రావటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే బర్డెన్ తగ్గింది, బాబు మనకి టైంకి దేవుళ్ళగా ఆదుకున్నారు అని చెప్పేసి అని మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అనుకున్న టైంకి చెప్పిన టైంకి ఇచ్చేస్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అందినాయమ్మా మీకు? అందినాయి సార్. ఏమేమి వచ్చినాయి? గ్యాస్, ఇంట్లో గ్యాస్ బండ్లు 2 బండ్లు వచ్చినాయి. మళ్ళీ తల్లికి వందనం వచ్చింది. చాలా హ్యాపీ సార్. మా ఫ్యామిలీకి సేవ్, అంటే మా వారు హ్యాండిక్యాప్డ్, సో దానివల్ల మాకు అంతో ఎంతో మా ఫ్యామిలీకి బాగా సపోర్ట్ అయింది. వచ్చిన ప్రతి రూపాయి అయినా సరే మేము బండికి కానీ కిస్తులు కట్టుకోవటానికైనా దేనికైనా సరే పిల్లల చదువులకి ఉపయోగించుకోవటానికి తల్లికి వందనం. సో కాబట్టి మా బాబుకి ఫస్ట్ టైం ఫీజు కూడా కట్టేసాము. సో చాలా హ్యాపీ. అంటే గవర్నమెంట్ ఏం చెప్తాం అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు ఈ షీ ఆటో తీసుకొచ్చింది కూడా మాకు రావటం వల్లనే మేము ఒక అడుగు స్టెప్ ముందుకు వేసామని అంటే చంద్రబాబు నాయుడు పుణ్యమే అన్నమాట. సో ఆ సార్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. సీఎం చంద్రబాబు ఆటో వాళ్ళకి 15,000 వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? 15,000 అంటే ఒక విధంగా చెప్పాలంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చాలా కాలం మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి చాలా మంది మేము చాలా ఆశించాము. సార్ మేము అనుకున్నట్టు గెలిచారు. కాకపోతే మాకు సార్ పెట్టిన అన్ని పథకాలు చాలా బాగున్నాయి. సూపర్ 6 పథకాలు అన్ని విజయవంతంగా సక్సెస్ అయినాయి. తల్లికి 100 డబ్బులు కూడా పడినాయండి. హ్యాపీ అండి. చాలా సార్ చేసే ప్రోగ్రామ్స్ అని చాలా, సార్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారండి. పథకాలు చాలా బాగుంటాయండి. సార్ పెట్టినాయండి. మాక్సిమం ఇవి కూడా బై మీకు పథకాలు వచ్చినాయండి. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. పథకం అయితే బాగానే ఉంది సార్. నేను 7 years తోలుతున్నా ఆటో. డిగ్రీ చేశాను కానీ ఆటో తోలుతున్నాను. ఇప్పుడు దాకా ప్రజెంట్ అయితే బాగానే ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది. మా గురించి కూడా ఆలోచిస్తున్నారు. చాలా బాగుంది. చాలా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు పథకాలు ఏమైనా అందినాయి? తల్లికి వందనం అందింది మాకు. మా పెద్ద అబ్బాయి ఫస్ట్ క్లాసు, తల్లికి వందనం పడినాయి సార్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఆయన పథకం కానీ ఆయన నాయకత్వం కానీ మేము అంతకుముందు చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. చాలా బాగుంది సార్. అంటే గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడినాయా? పన్నీ సార్. దీపం పథకం పన్నీ సార్. పన్నీ మాకు రెండు పథకాలు పన్నీ సార్. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. చాలా ఆనందంగా, మా ఫ్యామిలీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. చాలా బాగుంది సార్. సీఎం చంద్రబాబు గారు ఆటో వాళ్ళకి 15,000 వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన వల్ల మేము ఇంట్లో ఏదో ఒక అవసరానికి మాకు ఉపయోగపడుతున్నాయి డబ్బులు. ఆటోకి ఏదైనా చేయించుకోవడానికైనా, ఇంట్లో పిల్లలకైనా అవసరాలకైనా చాలా ఉపయోగపడుతున్నాయి సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అందినాయమ్మా మీకు? అన్ని పథకాలు అందుతున్నాయి సార్ మాకు. ఏమొచ్చినాయి? తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఇప్పుడు ఆటో డబ్బులు పడుతున్నాయి. ఇంకా అంతకుముందు ఇప్పుడు అంటే మా హస్బెండ్ ఇప్పుడు పెన్షన్ వచ్చింది నాకు. చంద్రబాబు గారు వచ్చి పెట్టిన పథకాలన్నీ నాకు అందుతున్నాయండి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎప్పుడు మాకు డెవలప్మెంట్ ఉంది సార్. అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంతా చాలా బాగా డెవలప్మెంట్ అయింది. మళ్ళీ తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది లేదు సార్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ డెవలప్మెంట్ జరుగుతుందండి. చాలా రోడ్లు కానీ అవి చాలా విశాలంగా చాలా బాగున్నాయి. గవర్నమెంట్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? హ్యాట్స్ ఆఫ్ సార్. ఎప్పుడు మాకు చంద్రబాబు ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. ఆయన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుకి కానీ దేనికైనా ఆయన వల్ల మాకు, వాళ్ళ పిల్లలకి ఫారెన్ వెళ్ళాలన్నా కానీ దేనికైనా ఆయన సపోర్ట్కి ఫుల్గా ఇస్తామని చెప్పి నమ్ముతున్నాం సార్. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఆ అమౌంట్ తీసుకొని మేము బండి ఇన్సూరెన్స్కి, ఫిట్నెస్లకి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం సార్. అవి అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తారని మీరు అనుకున్నారు? అసలు 100% సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ లీడర్ మన మోడీ గారు అందరూ కలిసి మన హామీకి చేస్తారనుకున్నాం సార్. అంటే కాదు సార్, అసలు ఎవరు ఆటోలో డబ్బులు ఎవరు అది అని కొంతమంది మాట్లాడారుగా. ఏమండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే వేరుగుంటుంది. బయట 100 మంది మాట్లాడుకుంటే ఏమని లాభం సార్? అసెంబ్లీకి వచ్చి ఉన్న 11 సీట్లు కూర్చొని మాట్లాడితే అది వేరుగుంటుంది. అసెంబ్లీ రాకుండా 100 మంది అనుకుంటాను. ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు కదా సార్. సార్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు అందినాయా మీకు? వచ్చినాయి సార్. ఏ పథకాలు అందినాయి? సిలిండర్ రెండు వచ్చినాయి. నెక్స్ట్ ఏమో మా నాన్నగారికి వృద్ధ పింఛన్ వస్తుంది 4,000. నెక్స్ట్ ఏమో మా పిల్లోడికి తల్లి వందనం వస్తుంది. అంటే మీకు ఎన్ని రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది సార్. చాలా సంతోషం ఉంది. మళ్ళీ
మన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 15-20 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబులో మళ్ళీ రావాలి. ఎందుకని అంటారు? డెవలప్మెంట్ పిల్లలు జాబులు సార్. మెయిన్ ఏంటంటే మా పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు అండి. మా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు చదివితే మాకు పిల్లోడికి జాబ్ అయిపోయింది. మెయిన్ మాకు మంచి కంపెనీలు వచ్చి మా పిల్లలకి మంచి కంపెనీలో మంచి భవిష్యత్తు ఉంటే చాలా. ఇప్పుడు మా పిల్లలు చదివారండి. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, అదర్ స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇక్కడ జాబులు వచ్చినాయి అనుకోండి, మా కళ్ళ ముందు ఉంటారు, మా దగ్గర ఉంటారు, మా ఫ్యూచర్ బాగుంటుంది సార్. మా పిల్లలు మా దగ్గర ఉంటే ఇప్పుడు మాకు ఏదైనా సంథింగ్ అర్ధరాత్రి ఏదో జ్వరం వచ్చింది నాకు, మా అబ్బాయి మా పక్కన ఉన్నాడు అనుకోండి, టక్కున రాత్రిపూట ఆటో క్యాగేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అది బాగుందని మేము అనుకుంటున్నాం సార్. మన రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు సిటీలో వర్షం పడితే ప్యాచ్లు అయిపోతున్నాయి రోడ్లు. మన టక్కన రోడ్డు వర్షాలు పడుతుంది దగ్గర ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి ఏకదాటిగా వర్షం పడుతుంది. ఇప్పుడు ఉన్న ఈ గ్రౌండ్ ఉంది, ఎంత బురదగా ఉంది. అదే మన సిటీలో ఏముంది, రోడ్లు గుంతలు పడడం, డ్యామేజ్ చేయడం అలా జరుగుతుంది. ఎమ్మటి చిన్న ప్యాచ్లే చేస్తున్నారు. ఇంతమంది ఎక్కడ జరిగింది సార్ ఇది? జగన్మోహన్ రెడ్డిని బాగా చేశాను అది ఇదని అని అంటున్నాడు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తే 11 ఇవ్వరు కదా సార్. 11 ఇవ్వరు కదా సార్ జనాలు. 11 ఎక్కడ, 164 ఎక్కడ సార్? ఏది మాట్లాడిన సార్ బయట మాట్లాడుకుని ఎలా సార్? అసెంబ్లీకి రండి సార్, అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయండి. మీకు మా అసెంబ్లీకి వచ్చి మీకు ఇలాగా మాకు జనాలకి ఎంత మైనస్ అవుతుంది, ఎంత ఇది అవుతుంది, రైతులు కానీ ఇదని ఏదేదో చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సూపర్గా ఉంటుంది. అంతేగాని బయట కూర్చొని వాళ్ళ ఛాంబర్లో కూర్చొని మాట్లాడితే కుదరదు కదా సార్. మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందరికీ నా ధన్యవాదాలు సార్. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదని, చాలా మంచిది, బాగుండిద్ది. ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకుంటాం, బండి బ్రేక్ చేయించుకుంటాం, అన్నీ చేయించుకుంటాం. ఇటు వల్ల అన్నీ సరిపోతే బాగుండిద్ది మాకు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఏమైనా అందుతున్నాయి? అన్నీ అందినాయి. తల్లికి 100 మంది, 2 పిల్లలు ఉండాలి, 26,000 అందినాయి. రోడ్లు బాగుండాయి, చెరువులో నీళ్లు బాగుండాయి, అన్నీ దేనికి లోటు లేదు, బాగుంది. అయితే ఈ మేనిఫెస్టోలో చెప్పకుండా చేశారంటే అది రికార్డు. మనకి ఇది చెప్పలేదు, సూపర్ 6 లేదు. అయినా ఆయన తీసి దీనివల్ల వేసాడు, బాగుంది. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి సరిగ్గా లేదని అది అంటున్నారు కదా? అన్నీ బాగానే జరుగుతున్నాయి, ఏమి లోటు లేదు. అంటే కొంచెం మంది అన్నారు 15,000 ఎందుకు ఆటో వాళ్ళకి అది అని కొంచెం మంది మాట్లాడుతున్నారు. దాని మీద ఏమంటారు? ఎట్లా మాట్లాడకూడదా? ఇప్పుడు పనికొచ్చే మాటలే మాట్లాడుకోవాలి మనం. ఎవరో ఏదో చెప్పారని అన్ని చెప్పుకోకూడదు. మనకి బాగుంది, అంత అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు ఎక్కడ. అన్ని రోడ్లు బాగున్నాయి, ఇంకేది లోటు లేదు, ఇంత బాగుంది. మీరు ఆటో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 వేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందదాయకంగా ఉందండి, శుభపరిణామం. ఈ డబ్బుల వల్ల చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా ఆర్థికంగా, మానసికంగా కొంచెం సాయం చేసినట్లు లెక్క. ఇది మాకు మంచిది, హర్షించదగ్గ విషయం. అంటే ఇప్పుడు మీరు పడిద్దని మీరు అనుకున్నారు? ఈ ఇదిలో బడ్జెట్ తక్కువ విషయంలో, ఈ లోటుపాటుల్లో మాకు ఇంత తొందరగా వేస్తారని మేము అది కళ అనుకోలేదు. కానీ చంద్రబాబు గారు ఒక దూరదృష్టితో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము దెబ్బతిన్నామనే ఉద్దేశంతో ఏదన్నా కానీ మాకు ఆర్థిక సాయం చేసినట్టేనండి. మాకు కొంచెం ఊతం ఇచ్చినట్టు లెక్క. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ఊహించారో దానికి రెట్టింపుగా ఇది బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది కూడా, చాలా ఆనందంగా ఉందండి. మంచి పరిపాలన ఉంది, మంచి బాగుంది చంద్రబాబు గారు. అది కొంచెం మంది అంటున్నారు ఆటో డ్రైవర్లకి డబ్బులు ఎందుకు అది ఇదని కొంచెం మంది మాట్లాడుతున్నారు. దానివల్ల మీరేం మాట్లాడతారు? ఎందుకనే మాట అది తప్పండి. అది ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోగలిగి ఉపయోగపెట్టుకోగలిగితే అది అన్ని విధాలా ఉపయోగపడతాయి. తప్పుగా దాన్ని భావించద్దు, తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోండి. బండి పనుల విషయంలో, బండి ఫిట్నెస్ విషయంలో, ఇన్సూరెన్స్ మనకి ఉపయోగపడుద్ది. బండికి ఇన్సూరెన్స్ ఉంటే మనకే, మన తోటి ప్రయాణికులకి అందరికి ఉపయోగపడుద్ది. చాలా ఉపయోగపడే అమౌంట్ అండి అది తప్ప. చంద్రబాబు గారు రావడంతోనే రోడ్డు మీద ఉన్న గుంటలన్నీ పూడ్చిన మహానుభావుడు చంద్రబాబు అండి. చంద్రబాబు గారు చాలా ముందు దృష్టితో గుంతలనే పూడ్చాడు సార్. దానివల్ల బండికి చాలా ఉపయోగం. మేము ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్గా మాకు చాలా ఇబ్బందులు గురయ్యాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు సార్, సాఫ్ట్ మీద నడుస్తున్నాం. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగా గుంతలుగా ఉంది సార్. మనం చెప్పేది ఏముంది, ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా చెప్తారు సార్. మనం ఒక్కడమేం కాదు. అంటే ఎలా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది లేదు సార్. చంద్రబాబు గారు ఏదైతే అనుకున్నారో దాన్ని కరెక్ట్గా ప్రజలకి తక్కువ కాలంలో, 1.5 పీరియడ్లో అన్నీ చేశారు సార్. అది అందున మేము మీ ద్వారా సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రవాణా శాఖ మంత్రివర్యులు వారికి మేము తెలియజేయాల్సిందంటే